ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 52. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మఠములో దొంగలు పడుట. శ్రీ నిత్యానందుల వారు శ్రోతలను ఉద్దేశించి ఇట్లు చెప్పుచున్నారు. శ్రీ సమర్థుల వారి లీలను శ్రద్ధగా విని మననము చేసి నిధి ధ్యాసమునందుంచుకున్న వారికి శ్రద్ధ, సహనము, జ్ఞానము, ఉదారత్వము, సమభావము, ప్రేమ, సంతోషము, తృప్తి, శాంతి, వినయము, విధేయత్వము, ఉత్సాహము, శౌర్యము, ధైర్యము, కీర్తి, ధర్మనిరతి, ఆత్మవిచారణము చేయు బుద్ధి, వివేకము, వైరాగ్యము, ముముక్షత్వము, శమదమాది సకల సాధనలు చేసిన స్థితి సహజంగా కలుగుతుంది. ఆ స్వామి సాక్షాత్ దత్తస్వరూపులు. గురువులకు గురువు, పండితులకు, పామరులకు, రాజులకు, యోగులకు అందరికీ గురువే. అంటే లోకానికే గురువు. కావున వారి లీలాశ్రవణానికి అంత ఫలితం ఉన్నది. చిన్న చిన్న విషయాలు మనం అమలుపరుచుకుంటే అదే గొప్ప సాధనగా మారుతుంది. ఒకసారి శ్రీ సమర్థుల వారు శిష్య మండలితో ఒక చెట్టు కింద కూర్చొని వారికి ఈ విధంగా బోధ చేయుచుండిరి. నాయనలారా, శ్రీరామ కృప ఒక అల్పప్రాణి అయిన ఉడతకు లభించినది. దాని యొక్క సహాయమును స్వీకరించి దానిని ప్రేమతో స్పృశించగా ఆ ఉడత పులకించింది. దానిపైన శ్రీరాముని వ్రేల గుర్తులు ఏర్పడినవి. అప్పుడది శ్రీరామ ప్రభువునిట్లు ప్రార్థించినది. ఈ గుర్తులిట్లు ఏర్పడినందులకు నాకు చాలా సంతోషము కలుగుచున్నది. కానీ ప్రభు, ఇది నాకు అహంకారం పెరగడానికి కారణం కాగలదు. నా తోటి ఉడతలకు ఈర్ష్యకును కారణం కాగలదు. కాబట్టి మా జాతికి అంతటికి ఈ రకమైన తమ గుర్తులు ఏర్పడినట్లు వరమీయండి. అప్పుడు అందరికీ సంతోషం కలుగుతుందని ప్రార్థించింది అని శ్రీ సమర్థుల వారు చెప్పి, ఈ రకంగా తోటి వారందరి సంతోషాన్ని ప్రతివారు కోరుకోవాలని ఉద్బోధిస్తున్నారు. అర్ధరాత్రి అయినది. ఇంతలో ఒకరెవరో దూరంగా మన ధాన్యాగారం వద్ద శబ్దం వినబడుతున్నదన్నారు. గలగలలాడుతూ కూర్చున్న వారంతా లేచి దొంగలు అన్నారు. ధాన్యం మూటలు కట్టుకుంటున్నారని చూచి వచ్చిన వారు చెప్పారు. చాలామంది ఉన్నారు, మనమేం చేయగలమని ఒకరన్నారు. అలా తలా ఒక మాట చెప్పుచుండగా శ్రీ సమర్థులు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అంతలో కళ్యాణస్వామి చేతిలోకి ఒక దుడ్డుకర్రతో వచ్చి కనిపించాడు. కళ్యాణ్, ఏమిటా హడావిడి? ఆ చేతిలో కర్ర ఏమిటి? వాళ్ళని కొట్టి చంపేస్తావా? అసలు నీ ఆకారం చూస్తేనే జడుచుకుని చేస్తారు వాళ్ళు అన్నారు. తిరిగి సమర్థులే, అయినా మనం సాధువులం, మన వద్ద ఏమి దోచుకుంటారు వాళ్ళు అనగానే, ఉన్నదే దోచుకుంటారు అన్నాడు కళ్యాణ్. ఉన్నదేది మంది కాదుగా, అంతా శ్రీరాముల దయయే అన్నారు శ్రీ సమర్థులు. అయితే దొంగతనంగా తీసుకువెళ్ళేది తప్పు క్రిందే వస్తుంది, దానికి ఫలితం దండన కాదా అన్నాడు కళ్యాణ్. దానికి సమర్థులు, నీవు పరాయవాడు అనే భావం వదిలిపెడితే ఇందులో అంటే దేవుని సొమ్ములో వారికి భాగం ఉందని, దానికి వారు అర్హులని తెలుస్తుంది కళ్యాణ్ అన్నారు. అలాగా అయితే వారిని దోచుకుని పోనిద్దాం. బీదసాదులకు పంచిపెట్టుటలో న్యాయం ఉన్నది కానీ ఇలా దొంగతనానికి ప్రజలను ప్రోత్సహించడంలో ఏం న్యాయం ఉన్నదో. ఏమైనా ఎదురంటే గురువుతో వాదన చేసిన దోషం వస్తుందని తనలో తానే గొనుక్కుంటూ అలాగే నిలబడ్డాడు కళ్యాణ్. ఏమిటి కళ్యాణ్, నేను నిన్ను గురుధిక్కారం చేశావని ఏమీ అనలే, కానీ నీ బాధ ఏమిటో చెప్పు అన్నారు. కళ్యాణ్ మాట్లాడకుండా ఆలోచిస్తుంటే మళ్ళీ, నేనేమి అనుకోను, నీ బాధ చెప్పుకోవడానికి అభ్యంతరం ఎందుకు? నీవు వేరు, నేను వేరు కాదే అని గురుదేవులు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే, మహారాజ్, అందరిలో అన్ని జీవుల్లో ఉన్నది పరమాత్మే. సరే, మరి పాపము, పుణ్యము, నేరము, శిక్ష, ప్రేమ, దండన, స్వర్గము, నరకము, మంచి చెడు, యుక్తము, అయుక్తము, విహితము, అవిహితము ఇవన్నీ ఎలా ఏర్పడినాయి? ఎందుకు ఏర్పడినాయి? మానవులందరూ ఒకే స్థితిలో ఉండటలేదు. ఇది మన కళ్ళెదుట కనిపించే విషయమే. ఇక కష్టపడి సంపాదించాలన్న పద్ధతిని అందరూ అవతల పెట్టి ఎవరికి దొరికింది వారు తింటారు. ఇదే భగవంతునికి ఇష్టమైతే మంచిదే. వారు కూడా దేవుని బిడ్డలేనని తమరన్నారు. కాబట్టి ఇంకా నేను చేయగలిగింది ఏమున్నది? మీ యాజ్ఞ ఎట్లయితే అట్లే అనగా
శ్రీ సమర్థులు లోలో నవ్వుకొని, సరే నీ బాధ నేను చూడలేను కానీ పోయి వాళ్ళను కొట్టకుండా చంపకుండా ఏమి చేస్తావో చెయ్యి అన్నారు. అంతే, ఒక్క దూకు దూకి పరిగెత్తాడు కళ్యాణ్. జయ జయ రఘువీర సమర్థ అని ఒక కేక పెట్టేసరికి ధాన్యం మూటలు ఎత్తికెత్తుకున్న దొంగలకు అడుగు ముందుకు పడలేదు. అలాగే స్తంభించిపోయి నిలబడ్డారు. అక్కడే నిలబడండి అనగానే నిలబడ్డారు నెత్తిపైన మూటలతో. అంతలో చేతిలో కర్రతో దగ్గరకు రాగానే వాళ్ళు వణికిపోతున్నారు. కదలకుండా వారందరిని అలాగే నిలబెట్టి వారి చుట్టూ ఒక గిరి గీచాడు తన కర్రతో. ఈ గిరి దాటారో మీ సంగతి చెప్తానని బెదిరించి నిలబెట్టి శ్రీ సమర్థుల వద్దకు వచ్చాడు. కోపం కాస్త తగ్గింది. శ్రీ సమర్థులు, ఏం చేశావు వాళ్ళని అన్నారు. ఏమీ చేయొద్దన్నారుగా, అందుకే నిలబెట్టి వచ్చాను. ఏం చేయాలో తమరే నిర్ణయించాలి అన్నాడు. నిన్ను చూచి వాళ్ళ పై ప్రాణాలు పైనే పోలా అని నవ్వి, సరే మరి వాళ్ళని ఇక్కడికి తీసుకుని రా అన్నారు. కళ్యాణ్ యువతలకి రాగానే వాళ్ళు గీత దాటి పారిపోవాలని ప్రయత్నించగా వారికి కళ్ళు కనబడకుండా అయినాయి. తప్పు తెలిసి అందరూ ఏడుస్తున్నారు. ఆ మూటలు అక్కడే కింద పడేశారు. కళ్యాణ్ వచ్చి, పదండి గురువుగారి దగ్గర కనగా వారికి చూపు పోయిందని ఏడ్చారు. వారందరినీ చేయి పట్టి తీసుకొచ్చి గురుదేవులు ఎదుట నిలిపాడు. వారందరూ పశ్చాత్తాపంతో శ్రీ సమర్థులను శరణు పొందారు. వారికి శ్రీరాముల ప్రసాదం తినిపించి తిరిగి దృష్టిని ప్రసాదించారు శ్రీ సమర్థులు. వారిని ఎందుకు ఈ దొంగతనం చేశారని ప్రశ్నిస్తే మాకు తినడానికి తిండి దొరకక ఇలా చేశామని చెప్పారు. అయితే రేపటి నుండి వచ్చి ఇక్కడే అందరూ భోజనం చేయండి అన్నారు. వాళ్ళంతా, స్వామి మేము వచ్చి ఊరక తినిపోతే మాకు పుట్టగతులుండవు, తగినంత పని చెప్పండి, చేసి తింటామన్నారు. అప్పుడు శ్రీ సమర్థులు ఆ ఆశ్రమ భూమి ఎంత ఉన్నదో అదంతా దున్ని సేద్యం చేయమన్నారు. వాళ్ళకు ఎంతో సంతోషమైనది. చుట్టూ ఉన్న అడవి అంతా శుభ్రం చేసి చక్కగా నది నీరు మోసి సస్యశ్యామలం చేశారు. శ్రీ సమర్థులు ఈ విధంగా ఆచరణ సిద్ధాంతాన్ని సమర్థించేవారు అని చెప్పి శ్రీ నిత్యానందుల వారు తరువాతి లీలను వినిపించసాగారు. అప్పటికే కళ్యాణ్ స్వామిని డోమ్గాములో ఉండమని ఆజ్ఞ అయ్యింది. ఆయన 1 సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చిన సందర్భంలో ఇది జరిగింది. ఈ గుణపాఠం కళ్యాణ్కు మఠ నిర్వహణలో చక్కగా తోడ్పడుతుందని శ్రీ సమర్థులు చెప్పారని శ్రీ నిత్యానందులు చెప్పారు. మాయ సత్యమా మాయేనా? శ్రీ సమర్థుల వారి శిష్యమండలి మధ్యన కూర్చుని ఉన్నప్పుడు ఒక ప్రశ్న వేశారు. మాయ అనబడినది నిజమా మిథ్యయేనా అని అడిగాడు. అందరూ వారిని వారు తర్కించుకుంటున్నారు. మాయ మాయే గాని సత్యమెట్లగును? గురుదేవులు ఇదేమి ప్రశ్న వేసినారు, అర్థం లేని ప్రశ్న అనుకున్నాడు వాసుదేవ గోసావి. ఈయనే పూర్వం గర్వభంగం పొందిన సదాశివ శాస్త్రి. మిగిలిన శిష్యులందరూ ఏమి చెప్తే కూడా గురువుగారి వద్ద మనకు పరాభవమే. ఆయన తిమ్మిని బ్రహ్మిగా బ్రహ్మిని తిమ్మిగా చేస్తారని భయపడి ఎవరూ మాట్లాడకుండా ఊరుకున్నారు. వాసుదేవ గోసావి గారు, అదేమిటి స్వామి, బ్రహ్మసత్యము జగత్తు మిథ్య అన్న విషయం ప్రశస్తమైనది. జగత్తంతా మాయా స్వరూపమే కాబట్టి మిథ్యయే అని రూఢిగా చెప్పవచ్చును అన్నాడు. అప్పుడు శ్రీ సమర్థులు, వాసుదేవ చక్కగా విచారణ చేసి నిర్ణయం తీసుకున్నావా, ఆలోచించి చెప్పు అన్నారు. ఇందులో ఆలోచించేటంత కష్టమేమున్నది మహారాజ్ అన్నాడు గోసావి. శ్రీ సమర్థులు, జగత్తును మాయ అన్నావు అంటే మాయ ఉన్నట్లేగా, మరి సత్యం కాదని ఎలా చెప్తావు అన్నారు. వాసుదేవ గోసావి, అవును మహారాజ్, ఎంత ఆలోచించినా జగత్తు మాయ, అదే మిథ్య, అదే మాయ, ఇంకేమిటి అన్నాడు. అప్పటికి అందరితో, ఏమిటి, ఆయన చెప్పింది మీకు ఏమైనా అర్థమైందా అంటూ నవ్వుచూ ప్రశ్నించారు. అందరూ అయోమయంలో పడ్డారు. కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఒకనాడు శ్రీ సమర్థుల సమక్షంలో గారడీ ప్రదర్శన చేసి వారి మన్ననలు పొందాలని ఒక గారడీవాడు వచ్చాడు. సరే, ఆశ్రమవాసులందరినీ వచ్చి కూర్చుండవలనని శ్రీ సమర్థులు ఆదేశించారు. ఆ ప్రకారంగా అందరూ వచ్చి గారడీ విద్యలను చూస్తున్నారు. ప్రదర్శన ప్రారంభంలో గారడీవాడు వచ్చి శ్రీ సమర్థులకు పాదాభివందనం చేశాడు. తరువాత ప్రదర్శన మొదలైనది. గారడీవాడు ఒక తోలుముక్కను చూపి, ఇదిగో ఈ తోలుముక్కను ఇప్పుడు సర్పంగా మార్చుతున్నాను అని మంత్రం చదివాడు. అది సర్పంగా మారింది. అందరూ చూస్తున్నారు. శ్రీ సమర్థుల వారు వాసుదేవ గోసావితో, అదిగో సర్పము అన్నారు. అది మాయా సర్పం స్వామి అన్నారు గోసావి. మాయ సత్యమా మిథ్యేనా అని మళ్ళీ పాత ప్రశ్నను వేశారు స్వామి.
వాసుదేవ గోసావి మళ్ళీ పూర్వ సమాధానమే చెప్పారు. మాయ మిథ్యయే గాని సత్యమెట్లు కాగలదు అన్నాడు. ఆ గారడి వానితో ఆ సర్పమును వాసుదేవ గోసావి గారి చేతికి పట్టించమన్నారు. అట్లు తెచ్చిన సర్పమును అది మాయాసర్పమేగా పట్టుకోమన్నారు. వాసుదేవ గోసావి కొంత భయభయంగా దాని మూతిని గుప్పిట్లో పట్టుకున్నాడు. అట్లు పట్టుకోగానే అది ఆయన చేతిని కాటేసింది. తటాలను వదిలేశాడు. బాధతో విలల్లాడుచున్నాడు. శ్రీ సమర్థుల వారు అది మిథ్యయే కదా, నీవెందుకు బాధపడుచున్నావని ప్రశ్నించారు. అది మిథ్యయే కానీ నా బాధ మాత్రము సత్యము, నన్ను తమరే రక్షించాలి అంటూ పాదములను శరణు వేడుకున్నాడు. ఆ గారడీ వారిని పిలిచి ఆ సర్పము యొక్క కాటు వద్ద నుండి విషమును తీసుకొనమని ఆజ్ఞాపించారు. ఎక్కడ కాటు వేసునో అక్కడనే మరలా కనిపించి దాని పడగపై తట్టగా ఆ విషమును వెనక్కు తీసుకున్నదా పాము. వాసుదేవ గోసావి బాధ తగ్గిపోయింది. కానీ అది కుట్టిన చోటు గుర్తుగా ఒక మచ్చ ఏర్పడింది. శ్రీ సమర్థులు, వాసుదేవ, మాయ సత్యమా మిథ్యేనా, ఏమిటి ఇప్పుడు అర్థమైనదా అని ప్రశ్నించారు. ఆయన చేతులు జోడించి, సద్గురునాథ, మాయ మిథ్యయే గాని సద్గురుని కృపలేనప్పుడు అదే సత్యమై బాధిస్తుందని అర్థమైందన్నాడు. శ్రీ సమర్థులు, ఓహో, అట్లయిన నీకు సత్యం బోధపడిందా, అనుభవమైనదా అని ప్రశ్నించగా, మహారాజ్, బాగా అర్థమైనది. అది నాకేగాక అందరికీ కళ్ళకు కట్టినట్లు కనిపించింది కదా, ఇదంతా తమరు చేసిన మాయ అన్నారు. అంతలో గారడీవాడు ఆ సర్పాన్ని తోలుముక్కగా మార్చి చూపించాడు. శిష్యులు భక్తులు అందరూ గారడి విద్యలు చూచిన పిదప వానికి బహుమానాలు ఇచ్చి పంపించారు. శ్రీ సమర్థులు తర్వాత భక్తమండలి వారికి సత్య విషయమును ఇట్లు బోధ చేసినారు. పరమాత్మ పరబ్రహ్మము సత్యము నిత్యము అన్నది అందరికీ తెలుసు కదా. ఈ మాయామయ జగత్తు సంగతి మాత్రం తెలియక సత్యమేనని సర్వులు భ్రమిస్తున్నారు. కాబట్టి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు, ఇంద్రియములు, త్రిగుణములు, రాగద్వేషములకు లొంగి అనేక కర్మలు చేయుచున్నారు. ఇప్పుడు ఆ మాయాసర్పమే ఈ సంసారము. దాని కాటు వలన కలిగిన విషబాధయే కర్మానుభవములు. వీరి నుండి విడిపడవలను. అందులకు భగవత్కృప, సద్గురు కృప అవసరమై ఉన్నదని మన వాసుదేవుడు అనుభవపూర్వకంగా గ్రహించి చెప్పుచున్నాడు అని అందరినీ నవ్వించారు అని శ్రీ నిత్యానందుల వారు, శ్రోతలారా, మాయా అన్న పదము చిన్నదే అయినను దానిని తెలియాలన్నచో సద్గురు బోధను శ్రవణ మనన నిధిధ్యాసముల ద్వారా సాధన చేయవలను. సత్యము నిత్యము శాశ్వతమునైన పరమాత్మను తెలుసుకొనవలను. అందులకై సాధన ముఖ్యము. ఆ సాధన ఎట్లు చేయవలనో అనేక గ్రంథములలో మహర్షుల చేత చెప్పబడినది. కానీ గ్రంథ పఠనం ద్వారా సాధనా విధానములు అనేకములుగా నుండి సాధకుని మనసును కకావికలము చేయును. అటువంటి సాధకుడు గమ్యము చేరలేడు. కావుననే గీతాచార్యుడు స్పష్టముగా అర్జునునికి ఈ విధంగా బోధించినాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యం దితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అర్జున, తత్వదర్శులైన వారు నిరంతరము పరమాత్మ పరబ్రహ్మమునందే వర్తించెదరు. అందుచేత వారి చెంత చేరి వారిని సేవించి సమయమెరిగి వారికి సంపూర్ణ శరణాగతి చేసి, అనగా సాష్టాంగ వందనము చేసి ప్రశ్నించి వారి ద్వారా తత్వమును తెలుసుకొనవలసి ఉన్నది అని బోధించారు. భగవత్ తత్వమును గాని సద్గురు తత్వము గాని అంత సులభముగా బోధపడదు. సాధకుని స్థితి యొక్క స్థాయిని బట్టి మాత్రమే బోధపడుచూ ఉంటుంది. ఒకే సమయంలో అనేక మందికి సద్గురుని బోధ చేయబడుతుంది. కానీ వారి వారి సాధనా స్థాయిని బట్టి మాత్రమే వారికి అర్థమవుతుంది. అందువలన ఒకేసారిగా అందరూ ముముక్షువులుగాను విరాగులుగాను జ్ఞానులుగాను మారుటకు అవకాశము లేదు. వారి వారి అనుభవాలు మాత్రం వేరువేరుగా ఉండును. అంతేగాక ఒకే బోధను అనేక సార్లు గురుని ముఖతః వినేటప్పుడు ఒక్కొక్కసారి నూతనమైన అర్థం స్ఫురిస్తూ సాధకుని లోతుగా ఆలోచింపజేస్తుంది. దానిని బ్రహ్మ విచారము అంటారు. ఆ విధంగా విచారించి తనకు తానుగా బ్రహ్మతత్వమును ఆవిష్కరింపజేసుకునే వరకు మాయ యొక్క తెర తొలగదు. అయితే ప్రయత్నము సాధన బాధ్యత సాధకునిదే. సద్గురువు మార్గదర్శకుడు మాత్రమే. ఆ మార్గమున నడవవలసిన వాడు సాధకుడే. ప్రయత్నము యొక్క తీవ్రతను బట్టి ఫలితము
త్వరగా కానీ ఆలస్యంగా కానీ ఉంటుంది. సాధకుని యందు అహంభావం పూర్తిగా తొలగవలను. అంతేకాదు నిరాశ, నిస్పృహ, సందేహములు, విపర్యము, అనుమానం వంటి భావములు పడచూపిన ఎడల పరమపద సోపాన పటమునందలి చిన్న చిన్న పాముల నోటబడుట వంటిది. అహంకారం అనగా పెద్ద పాము నోటబడుటయే. ఎందుకనగా చిన్న చిన్న పాములు కొన్ని మెట్లు దించును, పెద్ద పాము పూర్తిగా అట్టడునకు దించి సాధన మొదటికి వచ్చును. కావున సాధకుడు బహు జాగరూకతతో మెరగవలసి ఉండును. సాధన ప్రారంభ దశ నుండియే అహంతను పక్కన పెట్టి ముందుకు పోవచ్చున్న ఎడల సాధన సులభతరమగును. ఇదియే సాధనలోని రహస్యమని బోధించి శ్రీ నిత్యానందుల వారు జయజయధ్వానులు చేయగా అందరూ నామస్మరణము చేసినారు. శ్రీ నిత్యానందులు తరువాతి వృత్తాంతం ఇట్లు చెప్పసాగినారు. విద్యాసాగర, శివాజీ యొక్క ధర్మనిరతి, పరిపాలనా విధానము అనేక మంది సామంతరాజులు అంగీకరించుట, అనుసరించుట వలన రాజ్యమంతయు శాంతి భద్రత నెలకొని ఉండెను. భక్తిభావములు, ఆధ్యాత్మిక వాతావరణముతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండిరి. శ్రీ రామదాస స్వామి వారి కృషి సర్వత్రా ప్రశంసించబడుచు శ్రీరామనామ ప్రభావము చేత సర్వత్రా భక్తి ప్రపత్తులతో సత్కార్యములు, సత్సంగములు జరుగుచుండెను. శివాజీరాజుకు ఆత్మానుభవము. శ్రీ నిత్యానందుల వారు ధీరగంభీరులై తరువాతి వృత్తాంతమును చెప్పుటకై మరుసటి దినమున వేదిక వద్దకు వచ్చేసరికి విద్యాసాగరుడు మొదలైన కొందరు శ్రోతలు ముందుగానే వచ్చి వేచి ఉన్నారు. శ్రీ నిత్యానందులకు పాదాభివందనములు చేసి విద్యాసాగరుడు ఇట్లు ప్రార్థించెను. గురుదేవా, తమరు నిన్నటి రోజున తెలిపిన సాధనా విధులు, బ్రహ్మానుభవ ప్రాప్తి నన్ను ఎంతో సునిశ్చితముగా ఆలోచింపజేసినవి. బ్రహ్మానుభూతిని పొందవలనని ప్రతివారికి కాంక్ష కలుగును. ఆ విధంగా తానే పరబ్రహ్మము, పరమాత్మ, భగవంతుడైతే ఈ సృష్టిలో ఇంత వైవిధ్యములు, వైషమ్యములు లేకుండా అంతటా అందరూ సమదృష్టి, సమభావములు కలిగి వర్తించినట్లు చేయవచ్చునను ఆశ కలుగును కదా. మరి శ్రీ సమర్థులు ఆ విధమైన సామర్థ్యమును పొంది బ్రహ్మానుభవమును పొందిన వారై ఉండియు ధర్మరక్షణ, దుష్ట శిక్షణ కొరకు శివాజీకి ప్రేరణ కలిగించారు. తానుగా కొందరిని శిక్షించి పాదాక్రాంతులను చేసుకున్నారు. వారి సామర్థ్యం అందరూ తెలుసుకోలేకపోవుట, కొందరు మాత్రమే గ్రహింపగలుగుట ఆశ్చర్యమును కలిగించుచున్నది. గురుదేవా, నా సందేహమును తీర్చుటకు తమరు తప్ప ఎవ్వరూ లేరు. దయతో ఈ విషయాన్ని నాకు అవగతమగునట్లు తెలుప ప్రార్థన అని చేతులు జోడించి వినయపూర్వకంగా ప్రార్థించినారు. చిరునవ్వులు చిందిస్తూ శ్రీ నిత్యానందులు ఇట్లు వివరింపసాగినారు. విద్యాసాగర, నీ స్థాయిలో ఉన్నవారికి కలుగు సందేహమే నీకు కలిగినది. విశేషమైన విషయం ఏమిటంటే బ్రహ్మానుభూతి, ఆత్మానుభవము, ఆత్మ సాక్షాత్కారము, భగవత్ సాక్షాత్కారము ఇవన్నీ కొద్ది భేదముతో ఇంచుమించుగా పర్యాయ పదాలుగా చెప్పబడినాయి. ఆ స్థాయికి చేరిన వారికి భేదభావం గోచరించదు. దుష్టుల యందరి దౌష్ట్యము కూడా గోచరించదు. దాని వెనుక గల వారి కర్మములు మాత్రము గోచరించును. దానికి కారణమైన గుణప్రభావమును వారు ఎరిగి ఉన్నారు. కావుననే పూర్వము అనేక మంది రాక్షసులు ఎంత హింసించినా ఋషులందరూ వారి వారి సత్వగుణముతో సహించినారు, భగవంతుని ప్రార్థించినారు. కానీ రాక్షసులను తాముగా శిక్షించలేదు. రజోగుణము, తమోగుణములు కలిసి శౌర్య, సాహస, ధైర్య రూపంగా వ్యక్తిలో ఉన్నప్పుడు దుష్టులను శిక్షించుట జరుగును. శ్రీ సమర్థులు సకల గుణాతీత స్థితిని పొంది ఉన్నారు. కావున తిరిగి గుణప్రధాన కార్యములందు తాను చిక్కుకొనకుండా శివాజీ ద్వారా ఈ ధర్మరక్షణ, దుష్ట శిక్షణలు చేయించుచు అతనిలోని సత్వగుణాభివృద్ధికి కూడా దోహదకారి అయి జపధ్యానములను జయించినారు. అతని దిగ్విజయ కార్యక్రమం పూర్తియగు పర్యంతము అతనికి స్వల్పమైన అనుభూతులనే ఇచ్చారు. ఇదంతయు కర్తవ్య పాలన కొరకు అతనికి ఉద్దేశించబడిన ఒక దివ్య ప్రణాళిక. విశ్వామిత్ర మహర్షి సకల సామర్థ్యము కలిగియుండి కూడా యాగ సంరక్షణ అను కర్తవ్యము శ్రీరామునిపై నుంచి అతనికి తన అస్త్ర శస్త్ర విద్యలన్నిటినీ ధారపోసి కర్తవ్యోన్ముఖుని చేసినారు గదా. తను బ్రహ్మర్షి పదమున ఉన్నందున రాక్షసులు నిర్జించుట యుక్తము కాదను సిద్ధాంతము ప్రకారము అట్లు నడుచుకున్నారు. మహాభారత యుద్ధ సమయంలో అర్జునకు శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపమును చూపి సర్వము తానై ఉన్నట్టు తెలిపినారు. అట్లు విశ్వమంతయు తానై ఉండగా
ఎవరు ఎవరిని చంపుట అన్నది సందిగ్ధమే. కావున అర్జున, నీకు నిర్దేశించబడిన స్వధర్మ పాలనమునందు నీవు ముందుగా పోవాలనే గాని పాపపుణ్య విచారము చేయవలదని బోధించినారు. అంతేకాదు, నీ తలంపులను పూర్తిగా విడిచిపెట్టుము, నన్ను శరణు పొందుము, నీ యొక్క భారమంతయు నేను వహించెదను అనగా నీకే విధమైన పాపమును అంటకుండా సకల పాప విముక్తునిగా చేసేదను అని వాగ్దానము చేసి ఉన్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకం. అదేవిధంగా శివాజీ చేత శ్రీ సమర్థుల వారు యుద్ధములు చేయించుట, ఆపదలలో రక్షణ కల్పించుట, విజయ పరంపరను ప్రసాదించుట జరిగింది. ఎన్ని విజయాలు సాధించినను శివాజీ రాజుకు ఏనాడు తాను సాధించగలిగానన్న అహంకారం తలెత్తలేదు. అది ఏ సాధనలోని రహస్యము. ప్రతి క్షణము తన గురుదేవులనే ఆర్తితో శరణు పొందినాడు. సుస్థిర రాజ్యస్థాపన అనంతరము తాను తపస్సు చేయాలనే కోరికను అప్పుడప్పుడు వెల్లడించాడు. శ్రీ సమర్థులు, నీవు నీ సాధన చక్కగానే చేస్తున్నావు కదా అని సమర్థిస్తూ వచ్చారు. అతనికి ఆదేశించిన ధర్మరక్షణే సాధన. ఈ విధంగా ప్రతిసారి శివాజీ గురుదేవుల ఆశీస్సులు పొందుట, విజయం సాధించుట జరిగింది. శ్రీ సమర్థులు సజ్జనగడిలో ఉండగా ఒకసారి గురుదేవులను దర్శించాడు. లోగడ అనేకమైన సిద్ధుల గురించి ప్రశ్నించినట్లు కాక జీవిత పరమార్థమును నేనెట్లు సాధించవలనని ప్రశ్నించాడు. శ్రీ సమర్థులు ప్రసన్నులై, మన చేత శ్రీరామప్రభువు ఎంతవరకు చేయించనించియున్నాడో ఆయన ఇచ్ఛానుసారం మనం నడవలను. జీవితమునే ఆయన పాదాల విందముల యందు సమర్పణ చేసి నడుచుకొనుచున్నావు. ఇంతకన్నా పరమార్థము నీ జీవితమునకు ఏమి కావలేను రాజా. ఇప్పుడు నీ స్థితి ఎవ్వరికి గలదు. సకల సంపదైను నీది కాదనుభావం పూర్తిగా నీకున్నది. నీ శరీరము, నీ సంసారము నీది కాదు. నీవెవ్వరు, నేనెవ్వరు అని శ్రీ సమర్థులు వివరించుచుండగానే శివాజీకి సమాధి స్థితి కలిగెను. కొంతసేపు అట్లుండనిచ్చి తిరిగి అతనికి మామూలు స్థితిని కల్పించినారు. శివాజీ చేతులు జోడించి, ఇంతకు ముందెన్నడూ ఇటువంటి అనుభూతి కలగలేదని, ఈ బ్రహ్మానందమునే తాను నిరంతరము పొందాలని కోరుచున్నానని ప్రార్థించగా శ్రీ సమర్థులు పకపక నవ్వుచూ, శివాజీ, నీవు జనక మహారాజు అంతటి వాడవయ్యా అని శ్రీ సమర్థులట్లు బోధించుచున్న సమయంలో ఆ దివ్యమంగళ మూర్తి యందు అప్రయత్నంగా శివాజీకి శ్రీరామమూర్తి యొక్క దర్శనం లభించినది. కొంతసేపటికి ఏదో అడగాలనుకునుచున్న సందర్భములో శ్రీ సమర్థులే స్వయంగా శివాజీని హృదయానికి హత్తుకున్నారు. వెన్ను నిమురుచూ, నాయనా, చక్కని సాధన చేసితివి. నీ సాధనకు తగిన పారితోషికము లభించినది. నీ జన్మ లక్ష్యార్థము పూర్ణమైనది అనుచుండగా ఇరువురి కన్నులు ఆనంద బాష్పాలు ధారగా ప్రవహించెను. ఈ చివరి మాటలు మాత్రము ఉద్ధవుని చెవిన పడినవి. ఇరువురి పరిస్థితిని అతడు గమనించినాడు. తరువాత శివాజీ 4 రోజులు ప్రశాంతంగా ఉన్నాడు. కళ్యాణ స్వామి లేనందున ఎక్కువ కార్యభారము ఉద్ధవ స్వామి పైన ఉండెను. అన్ని రోజులను శివాజీ నిశితంగా పరిశీలనా దృష్టితో గమనిస్తున్నాడు. అతడెంతో తృప్తితోనూ పరిపూర్ణమైన ఆనందానుభూతి అనుభవిస్తూ ఏ సందేహాలు, సమస్యలు లేని స్థితిలో ఎక్కువ సమయం మౌనముగాను లేక ధ్యానములోనూ గడుపుచుండెను. ఒకరోజు ఉద్ధవస్వామి, దాసబోధ గ్రంథ పారాయణ చేయుదురా అని శివాజీని ప్రశ్నించిరి. శ్రీ సమర్థులే సాక్షాత్తు ఆ గ్రంథ స్వరూపమై ఉండగా వారి దర్శనమే పారాయణగును గదా అని సమాధానము చెప్పెను. ఉద్ధవునకు శివాజీరాజునందు గొప్ప మార్పు కనిపించెను. వారు కొన్ని రోజుల తర్వాత శివాజీని ఇంటికి పంపుచూ ఎంతో ప్రేమతో వీడ్కోలు చెప్పుచున్నప్పుడు శ్రీ సమర్థులు, శివబా, ఎక్కువగా ధ్యానము చేయుము, వ్యామోహమును మమతను విడువుము, ప్రశాంత మనస్కుడవై కాలము గడుపుము, శ్రీరామప్రభువే సర్వానికి యజమాని అన్న సత్యమును నిరంతరము మననము చేయము అని బోధించి పంపినారు. శివాజీ నిర్యాణం. శివాజీరాజు ఇంటికి వెళ్ళిపోయిన తదుపరి శ్రీ సమర్థులు కూడా చాలా ఉదాసీనతతో కనిపించినారు. సమయం కనిపెట్టి ఉద్ధవుడు శ్రీ సమర్థుల వరకు చేరి, గురుదేవ్, ఈసారి శివాజీలో ఎంతో మార్పు గమనించి తిని చాలా సంతోషముతో ఎటువంటి సందేహం లేని స్థితిలో పరమానందంలో తేలియాడుచూ వెళ్ళినారు. ఇందేదో విశేషము కలదు. కానీ వారు వెళ్ళిన పిదప తమరెందుకో సంతోషంగా లేనట్లు గోచరించుచున్నదని ప్రశ్నించాడు. శ్రీ సమర్థులాగన్నారు,
ఈనాటికి 60 దినములే అతనికి ఇహలోక వాసము. భూమిపైన అతని కార్యము పూర్తయినదని అన్నారు. ఉద్ధవుడు ఆశ్చర్యముతో, గురుదేవా, ఇంకా మ్లేచ్చుల మదమనుచు కార్యము కొంత మిగిలి ఉన్నదనే భావిస్తున్నాను అన్నాడు. నా శిష్యులలో కళ్యాణ్ స్వామి, నీవు తెలివైనవారు. మీ వంటి శిష్యుల వలన నా సాంప్రదాయం వృద్ధి చెందునని ఆశిస్తున్నాను. నీవిట్లు జారిపోవడం నాకు ఇష్టము కాదు. ధైర్యము వహించము. శ్రీరామ ప్రభువు శాశ్వత ధర్మస్థాపన చేయగలడు. మన చేతనైనది మనము చేసితిమి. శివాజీ సమయం అయిపోయినది. తరువాత నాకును కర్తవ్యం పూర్తయిపోతుంది. చిగురుటాకులు వచ్చుచుండును, పండుటాకులు రాలిపోచుండును. సహజమైన ఈ ప్రకృతి చేరను అట్లే సాగించవలను. అంతయు దైవాధీనమే అని పలికి ఇకపైన మాట్లాడక ఊరకుండిరి. ఉద్ధవుడు అట్లే ఈ విషయమును మనసున నిలుపుకొని ఉండెను. శివాజీ మంత్రులందరితో సంప్రదించి ముందు జరగవలసిన కార్యమునంతయు లిఖించి ఇచ్చెను. తనకు అంతిమ సమయం ప్రాప్తించబోచున్నదని తెలుసుకొనెను. నిరంతర ధ్యాన సమాధి యందు ఎక్కువగా గడుపుచుండిరి. చైత్రమాసం శ్రీరామనవమి ఉత్సవములకు చాపల మఠమునకు పోలేకపోయెను. శ్రీ సమర్థుల వారు కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఈ సంవత్సరం శిష్యులే నిర్వహించవలనని శాసించేసరికి ఈ హఠాత్తుగా చేసిన నిర్ణయాన్ని వారు అర్థం చేసుకోలేక తికమకపడ్డారు. శిష్యులందరూ చేరినారు. కొన్ని విషయాల్లో వారిలో వారికి మనసు కుదరక స్పర్ధించుకున్నారు. ఎట్లో ఉత్సవాలు పూర్తి చేయించినారు. దివాకర భట్ నేతృత్వంలో గొడవలు సర్దుబాటైనవి. ఈ విషయంపై శ్రీ సమర్థుల వారిని దర్శించి వారికి నివేదిక సమర్పించాలని చైత్ర పూర్ణిమ ఉత్సవం పూర్తి చేయించి వచ్చిన దివాకర భట్ తదితరులకు అప్పుడే వచ్చిన వార్త శివాజీ మహారాజు పరమపదించారని తెలిసింది. కొన్ని రోజులు వారందరూ శ్రీ సమర్థుల సన్నిధిలో ఉండాలని ఉన్నారు. కానీ శ్రీ సమర్థుల వారు గది నుండి బయటకు రాలేదు. తర్వాత శివాజీ మంత్రులు వచ్చి గురుదేవులను అర్థించారు. తమరే వచ్చి శంభాజీకి పట్టాభిషేకం చేయించాలని కోరారు. కానీ శ్రీ సమర్థులు దివాకర భట్టును తదితరులను తమ ప్రతినిధులుగా పంపినారు. కానీ తాము మాత్రం రాలేనన్నారు. ఎటువంటి సంఘటన కూడా శ్రీ సమర్థుల వారిని కదిలించలేదు. కానీ శివాజీ వియోగము మాత్రము వారిని కన్నీరు పెట్టించినదని, శివబా శివబా, నీ వంటి శిష్యరత్నాన్ని దూరం చేసుకొని ఇంకా నేనెవరి కొరకు ఉండాలి అని వారిలో వారే కుమిలిపోవుటను చూచాము అని అక్కాబాయి ఉద్ధవుడు కన్నీరు పెట్టుకున్నారు. దాదాపుగా కొన్ని నెలల తర్వాత గది నుండి బయటకు వచ్చి దక్షిణం వైపున గల వరండాలో ఆసీనులైనారు. శిష్యమండలి అందరూ వచ్చి నమస్కరించుకున్న తర్వాత చాపల మఠంలో గొడవలు ఎందుకు వచ్చాయని అక్కాబాయిని ప్రశ్నించారు. ఆమె ఉద్ధవస్వామిని విచారించమన్నది. ఉద్ధవస్వామి జరిగినదంతా చెప్పి తమను సరి అయిన నిర్ణయం చేయవలసి ఉన్నదని కోరాడు. ఒకరోజు సంభాజీరాజు వచ్చి గురుదేవుల పాదములకు మొక్కినాడు. శివాజీ పేరు నిలబెట్టవలనని అతనికి హితవు మాటలు చెప్పారు. నీ వద్ద నుండి మంత్రులందరూ నీ తండ్రి అంతటి వారై ఉన్నారు. వారిని గౌరవించమని బోధించారు. సంభాజీ గురుదేవులకు నమస్కరించి వెళ్ళాడు. మహారాష్ట్రం యొక్క భవిష్యత్తును శ్రీరామునికే వదిలి మిన్నకున్నారు అని తెలిపి శ్రీ నిత్యానందులు, విద్యాసాగర, ఎంతటి మహాత్ములైనా ఈ సృష్టినంతటినీ బాగు చేయలేరు. వారి వారి కర్మ ప్రభావమే వ్యక్తులను వశం చేసుకుని ఆడిస్తుంటుంది. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామస్మరణ చేయగా అందరూ శృతి కలిపినారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 52వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.